పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 12వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానించుదాం. దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజల పిలుపు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు తన ప్రత్యేక ప్రజలుగా ఎన్నుకున్నాడని చెబుతూ ఉన్నాడు. ఇది వారి గొప్పతనం వల్ల కాదు, దేవుని ప్రేమ వల్ల. ఇదే విధంగా మన జీవితాల్లో కూడా దేవుని పిలుపు అనేది అర్హత వల్ల కాదు, ఆయన కృప వల్ల. కాబట్టి ఎన్నుకోబడిన వారమనే భావన గర్వాన్ని కాదు, వినయాన్ని కలిగించాలి. ఈ భాగంలో దేవుడు తన ప్రజలను ప్రేమించి వారితో చేసిన నిబంధన నిలబెట్టుకున్నాడని చూస్తాం. దేవుని ప్రేమ మన పరిస్థితులపై ఆధారపడదు. మన బలహీనతలు ఉన్న ఆయన విశ్వాసం తగ్గదు. మనం మారిన దేవుని ప్రేమ మారదు. ఈ సత్యం మనకు భద్రతను, ఆశను ఇస్తూ ఉంది. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన వాగ్దానాలను మర్చిపోలేదు. ఆయన మాట నిలబడుతుంది. మన జీవితాల్లో సమాధానం ఆలస్యమైన దేవుడు తన సమయానికి పనిచేస్తాడు. ఆయన నమ్మకాన్ని గుర్తు చేసుకుంటే మన విశ్వాసం బలపడుతుంది మరియు నిరీక్షణలో సహనం పెరుగుతుంది. 7వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే దేవుని ప్రేమ స్వీకరించటం మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలను పాటించటం కూడా అవసరమని గుర్తు చేస్తాయి. విధేయత అనేది శిక్ష, భయంతో కాదు, ప్రేమతో వచ్చే స్పందన. దేవుని మాటను గౌరవిస్తూ జీవించినప్పుడు మన హృదయంలో నిజమైన శాంతి మరియు ఆత్మీయ ఫలితం కనిపిస్తుంది. ఈ వచనాలు మనకు దేవునితో సంబంధం ఒకసారి చేసే నిర్ణయం కాదు, ప్రతిరోజు జీవించే నమ్మకమని నేర్పిస్తాయి. ప్రార్థనలో, ప్రేమలో, క్షమలో, సేవలో దేవుని ప్రజలుగా కనిపిస్తాయి. దేవుడు మనలను తన వారిగా పిలిచినందుకు కృతజ్ఞతతో జీవించినప్పుడు మన జీవితం ఆయన సాక్ష్యంగా మారుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి సువార్త పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుదాం. ఈ భాగంలో యేసు ప్రభు తండ్రిని స్తుతిస్తూ జ్ఞానులకు, తెలివిగల వారికన్నా చిన్నపిల్లల్లాంటి హృదయం కలవారికి దేవుని సత్యం వెల్లడవుతుందని చెప్తారు. దేవుని తెలుసుకోవడానికి కేవలం జ్ఞానం సరిపోదు, వినయం, విశ్వాసం కూడా అవసరం. దేవుని ముందు ఖాళీ చేతులతో వచ్చిన వారిని ఆయన నింపుతాడు. యేసు తన తండ్రితో ఉన్న ఆత్మీయ బంధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దీనిని నిజంగా తెలుసుకోవడానికి యేసు ద్వారా రావాలని ఈ వాక్యాలు నేర్పిస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రేమ మార్గం మాత్రమే కాదు, తండ్రి హృదయాన్ని చూపించే వెలుగు కూడా. శ్రమ పడుచున్న వారందరూ నా యొద్దకు రండి అని యేసు మాటలు ఎంతో ఆదరణిస్తాయి. జీవితంలో బాధలు, నిరాశలు, భయాలు, ఆందోళనలు వచ్చినప్పుడు మనం ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన భారాన్ని గమనిస్తాడు మరియు ఆయన దగ్గరకు పిలుస్తాడు. యేసు ఇచ్చే విశ్రాంతి కేవలం శారీరక విశ్రాంతి కాదు, అది హృదయానికి శాంతి. పరిస్థితులు మారకపోయినా మన అంతరంగంలో దేవుని సమాధానం ఉండవచ్చు. ఆయనతో ఉండటం వల్ల మన భారం మారకపోయినా దాన్ని మోయడానికి బలం వస్తుంది. ఆయన కాడిని ఎత్తుకోవడం అంటే ఏమిటి? యేసు నా కాడిని మీపై ఎత్తుకొనడి అంటారు. దీని అర్థం ఆయనను అనుసరించటం, ఆయన మార్గంలో నడవటం. ఇది భారమైన బంధనం కాదు, ప్రేమతో కూడిన శిష్యత్వం. ఆయనతో నడిచే జీవితం దిశను అర్థాన్నిస్తుంది. యేసు తన సాత్వికుడని, దీన మనస్కుడను అని చెబుతూ ఉన్నారు. మన ప్రపంచం శక్తి, స్థానం, గౌరవం,
గర్వం వెతుకుతుంటే యేసు వినయం నేర్పిస్తాడు. నిజమైన గొప్పతనం సేవలో, ప్రేమలో కనిపిస్తుంది. యేసు కాడి తేలిక అని చెప్పడం జీవిత సమస్యలు లేదని కాదు. ఆయనతో కలిసి నడిచినప్పుడు మనం ఒంటరిగా ఉండం. కృప మన బలహీనతలను మించిన శక్తిని ఇస్తుంది. ఈ సువార్త మనలను ఒక ఆహ్వానానికి పిలుస్తుంది. ప్రతిరోజు ప్రార్థనలో, నమ్మకంలో, అలసటలో కూడా దేవుని దగ్గరకు రావాలని, మన భారం, మన కన్నీళ్ళు, మన ప్రశ్నలు ఆయనకు అప్పగించినప్పుడు మన ఆత్మ నిజమైన విశ్రాంతిని లభిస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి ఈ శుక్రవారం యేసుక్రీస్తు తిరుహృదయ పండుగను కొనియాడుతూ ఉండగా దయగల దేవుడు ఆయన యొక్క హృదయంలో మనలందరినీ భద్రపరచుదురుగాక. యేసుక్రీస్తు యొక్క తిరుహృదయ ప్రేమతో మనలందరినీ ప్రభు బంధించి ఉంచునుగాక. ఆ ప్రేమ ప్రవాహం మన కుటుంబాలను, మన జీవితాలు పెళ్ళుకి మనందరినీ సంతోషంలో ముంచెత్తునుగాక. దయగల దేవుడు, ప్రేమమయుడైనటువంటి ప్రభు మనలందరినీ కూడా ప్రేమతో పిలుస్తున్నారు. భారంచే అలసొలసి ఉన్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అని ప్రభు మనలందరినీ కూడా ప్రతిసారి పిలుస్తూనే ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి సమయం చూసుకొని వస్తాను అనటం, ఖాళీగా ఉంటే వస్తాను అనటం, తీరిగ్గా ఉంటే ప్రభు చెంతకు వెళ్తాననుకోవడం మన యొక్క బుద్ధి తక్కువ. కానీ ప్రభు ఈనాడు ప్రతి సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన యొక్క కాడిని ఎత్తుకోమంటూ ఉన్నారు. ఆయన కాడి సులువైనది. ఎందుకనగా మనపై ఉన్నటువంటి కాడిని ప్రభు శిలువలో మోసి ఉన్నారు. అందువల్ల మన కాడి సులువుగా ఉంటుంది. ఆయన మనల్ని లేవనెత్తూ ఉంటారు. మరి యొక్క ఈ ప్రేమమయుడైనటువంటి దేవుని నిత్యము స్తుతించి ఆరాధించడానికి మనందరము కూడా యోగ్యులం. అందువల్ల ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నారు. మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. మరి ఈనాడు మనం సమాధానం లేక, శాంతి లేక ఎంతో బాధపడుతూ ఉన్నాం. ఆ శాంతి సమాధానం ఎవరిస్తారు? ఈ లోకం ఇస్తుందా? డబ్బులు ఇస్తాయా? లేకపోతే బంధువులు మనకు శాంతి సమాధానాలు ఇస్తారా? స్నేహితులు ఇస్తారా? ఈ లోకం ఇస్తుందా అని మనం ధ్యానించినట్లయితే ఇది ఎవరి వల్ల కాదు. అది ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే శాంతి సమాధానాలు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే భారంతో ఉన్నామో ప్రభు చెంతకు వద్దాం. ఎప్పుడైతే కష్టాలు మనం అనుభవిస్తూ ఉన్నామో ప్రభుని చేరుకుందాం. కష్టాల్లో, బాధల్లో మాత్రమే కాదు, సంతోషంలో, సౌఖ్యంలో, దుఃఖంలో, బాధలో, ఆనందంలో కూడా ప్రభు చెంతకు రావాలి. ప్రభు చెంతకు వచ్చినప్పుడు ఆయన మనకు తన యొక్క ఆత్మను దయచేస్తారు. ఆ ఆత్మ మనలందరినీ కూడా నడిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి ఎవ్వరు ఈ లోకంలో ఇవ్వలేనిది. మనం ఆయన విశ్రాంతిని కోరుకుందాం. దయగల దేవుడు మన యొక్క జీవితాలను నిండుగా మెండుగా తన ప్రేమతో నింపుదురుగాక. ఆ ప్రేమ జ్వాలలు మన హృదయాల్లో వెలుగునుగాక. ఆయన చెంత చేరి విశ్రాంతి పొందుదాం. ఆయన చెంత చేరి పాప క్షమాపణ పొందుదాం. ఆయన చెంత చేరి స్వస్థతను పొందుదాం. ఆయనకు చెంతకు చేరి మనకు కావలసిన అవసరాలను అడిగి తెచ్చుకుందాం. ఆ దయగల దేవుడు మనలను, మన కుటుంబాలను, మన జీవితాలను 30 60 100 ఫలింపచేయుదురుగాక. ఆయన యొక్క తీరు హృదయం మన కోసం తపిస్తూ ఉండగా, ప్రియ స్నేహితులారా, మన హృదయాలు తెరచి ప్రభువుని స్తుతించుదాం. మన హృదయంలో వేంచేసి రమ్మని ఆత్మశక్తితో ప్రభువుని అనుదినం కోరుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయగల దేవుడు